తెలుగు ప్రభుత్వ పాఠశాలలు అంటే కేవలం చదువు మాత్రమే కాదు, క్రీడల్లోనూ మేటి అని నిరూపిస్తున్నారు విజయవాడ విద్యార్థులు. అసలు సిసలు జిమ్నాస్టిక్ విన్యాసాలతో అబ్బురపరుస్తున్న ఈ చిన్నారుల ప్రతిభను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్వయంగా కొనియాడారు. రాజ్ కుమార్ అనే పీడీ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ఈ విద్యార్థుల ప్రదర్శన ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్ గా మారింది. విజయవాడలోని మొగల్రాజ్పురం జమ్మిచెట్టు బోయపాటి శివరామకృష్ణయ్య పాఠశాలలో స్పోర్ట్స్ డే కార్యక్రమం ప్రదర్శన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. సాధారణంగా ఖరీదైన ప్రైవేట్ అకాడమీల్లో కనిపించే జిమ్నాస్టిక్ విన్యాసాలను ఇక్కడి చిన్నారులు ఎంతో సునాయాసంగా ప్రదర్శించారు. హెచ్ఎం సహకారంతో పీడీ రాజ్ కుమార్ పట్టుబట్టి విద్యార్థులకు ఈ శిక్షణ ఇవ్వడం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, ఒకప్పుడు సర్కస్లో మాత్రమే ఇలాంటి విన్యాసాలు చూసేవాళ్లమని, ఇప్పుడు మన ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఇవి చేయడం గర్వకారణమని ప్రశంసించారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మరియు లోకేష్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ప్రైవేట్ స్కూళ్లలో సీటు దొరకనప్పుడు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే పరిస్థితి మారిపోయి రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలే మొదటి ఎంపికగా మారుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా అమ్మ స్వచ్ఛంద సంస్థ వంటి సంస్థల సహకారం ఈ చిన్నారుల ఎదుగుదలకు తోడ్పడుతుందని, ఇలాంటి కార్యక్రమాలు ప్రతి స్కూల్లోనూ జరగాలని ఆయన ఆకాంక్షించారు. పిల్లల్ని ఆ విధంగా తీర్చిదిద్దడం అనేది మనకి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళు, చాలా పెద్ద పెద్ద స్కూల్లో మాత్రం ఇలా జరుగుతుంది. కానీ గవర్నమెంట్ స్కూల్లో, ప్రత్యేకించి మున్సిపల్ స్కూల్స్ లో ఇలాంటి కార్యక్రమాలు కన్సూమర్ లో లేవు. అయినా కానీ పీఈటీలు కూడా ఒక టీచింగ్ లాగా మారిపోయారు. పీఈటీసీ యొక్క డ్యూటీస్ నిర్వహించట్లేదు కూడా. వాళ్ళు కూడా సబ్జెక్ట్ టీచర్స్ లాగానే మామూలుగా యాక్టివిటీస్ అనేవి చాలా తక్కువైపోయినాయి. వెరీ గుడ్ నాన్న. ఫోటో అండి దిగు ఎమ్మెల్యే సార్ గారితో. నవ్వురా, వాడికి ఆనందంతో కూడిన గొప్ప వస్తుంది. వెరీ గుడ్ నాన్న. 6th క్లాస్ స్టూడెంటే కదా. మరి 6th క్లాస్ అంటే ఈ సంవత్సరం తయారు చేస్తున్నారు మాస్టర్ వీళ్ళు. అంటే మాస్టర్ యొక్క కష్టము ఎంత ఉందో మనం దీన్ని బట్టి గమనించాలి. పీడీ సారు మరి ఈ యొక్క యాక్టివిటీస్ అన్ని కూడా పీఈటీ సార్ ఖాతాలోకి వెళ్తాయి. పీడీ సార్ ఖాతాలోకి వారు ప్రతిరోజు కూడా టీచర్స్ తన క్లాస్ తీసుకుంటే కనుక సోడుకోరండి. ఇప్పుడు ఎవరైనా కానీ పీడీలు మేము సబ్జెక్ట్ చెప్పుకుంటా అంటే వదిలేసే రోజులు ఇవి. కానీ ఎవరైనా కానీ తన క్లాస్ మాత్రం పీడీ క్లాస్ మాత్రం తీసుకున్నట్లయితే తన వెంటనే 2 నిమిషాలని పిలిపించుకుంటారు. మరి అంత కమిట్మెంట్ గా వారు ఈ యొక్క యాక్టివిటీని చేస్తున్నారంటే చాలా. ఒక గవర్నమెంట్ స్కూల్లో పసిపిల్లల్ని ఈ విధంగా జిమ్నాస్టిక్స్ లో ట్రైన్ చేయడం అనేది అసాధ్యమైన పనైనా, ప్రత్యేకంగా హెచ్ఎం గారి సహకారంతో పీడీ గారు, రాజ్ కుమార్ గారు తీసుకున్న శ్రద్ధ ఎంత గొప్పదో ఈ పిల్లలు చేసిన విన్యాసాలు బట్టి తెలుస్తూ ఉంది. అంతేకాదు దీనన్నిటి కూడా అమ్మ సంస్థ వారు సహకారం, ఒక ఆత్మస్థైర్యం హెచ్ఎం గారికి కానీ లేకపోతే మన పీడీ గారికి కానీ మా వెనక ఒక శక్తి ఉందనే భావన. మా పిల్లల్ని, పసిపిల్లల్ని ఇంత విన్యాసాలు చూడటం అనేది ఎప్పుడో మా చిన్నప్పుడు సర్కస్ లో చూసాం. ఇవాళ ఈ పిల్లల్ని ఇక్కడ మన పిల్లలు, మన చుట్టూ ఉండే పిల్లలు, వాళ్ళని కూడా మనం చూస్తే చాలా 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 సంతోషం వేసింది. ఇది ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా నారా లోకేష్ బాబు గారు కానీ చూస్తే వాళ్ళు చాలా ఆనందపడతారు. ఎందుకంటే ఒక గవర్నమెంట్ స్కూల్స్ ని ఏ విధంగా శక్తివంతం చేయాలని చెప్పి ఎంతో తపన పడుతూ ఉన్నారు. ఇందాక నేను చెప్పాను, గవర్నమెంట్ స్కూల్లో సీటు రానప్పుడే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే పరిస్థితి ఏర్పడాలని చెప్పి అలాంటి వాతావరణం క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజ్ కుమార్ గారు పీడీగా, హెచ్ఎం గారు వీళ్ళందరూ కూడా మరి ఎంతో చక్కగా ఒక డెడికేషన్తో ఈ పిల్లలు చూపించే ప్రతిభ అది మనకి గర్వకారణం అనే విధంగా పీడీ గారు చేసిన కృషికి మరొకసారి ఆయన్ని అభినందిస్తూ, ప్రతి స్కూల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసే విధంగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.